సైబర్ నేరగాళ్లు ఏ రాష్ట్రం వారైనా సరే అనంతపురం జిల్లా పోలీసులు వారిని వెంటాడి పట్టుకొస్తున్నారు. ఇన్ని రోజులు ఇతర ప్రాంతాల నుండి హైటెక్ పద్ధతిలో మోసాలు చేసిన వారి ఆట కట్టిస్తున్నారు. దేశ సరిహద్దుల్లో దేశ నలుమూలల ఏ రాష్ట్రంలో ఎక్కడ దాక్కున్నా వదలడం లేదు. ఇదివరకే జమ్మూ కాశ్మీర్, తమిళనాడు, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఉంటూ సైబర్ నేరాలకు ఒడిగట్టిన నిందితుల్ని అరెస్టు చేశారు. అనంతపురం సైబర్ పోలీసులు తాజాగా బీహార్ రాష్ట్రానికి చెందిన ముఠాను అరెస్టు చేశారు. ఇంకొకరు అరెస్టు కావాల్సి ఉంది. ఆధార్ ఎనేబుల్ పేమెంట్ సిస్టమ్ ద్వారా గత 3 నెలల్లో గుత్తి పోలీస్ స్టేషన్ పరిధిలో సుమారు 50 మందికి పైగా మోసానికి గురయ్యారు. వారంతా ఎన్సీఆర్పీ పోర్టల్లో ఫిర్యాదు చేశారు. ఈ కేసుల ఛేదింపుపై దృష్టి సారించిన పోలీసులు గుత్తి పోలీస్ స్టేషన్ కు కేసు నమోదు చేసి బీహార్ కు చెందిన ఇద్దరిని అరెస్టు చేశారు. అరెస్ట్ అయిన వారిలో నూర్ ఇస్లాం, మహమ్మద్ ఇస్రాఫిల్ ఉండగా జబ్రుద్దీన్, పూర్ణిమ జిల్లా బీహార్ రాష్ట్రం పరారీలో ఉన్నారు. గత 3 నెలల కాలంలో ఈ ముఠా సభ్యులు సుమారు 300 మంది బ్యాంకు ఖాతాల నుండి 39 లక్షల నగదు కాజేసినట్లు లావాదేవీల ద్వారా గుర్తించారు. గత 13 నెలల నుండి ప్రజల ఖాతాల నుండి మొత్తం 2,16 లక్షల వరకు మాయం చేసినట్లు ఎస్పీ వివరించారు. సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకోకుండా వ్యక్తిగత సమాచారాన్ని గోప్యంగా ఉంచుకోవాలని జిల్లా ఎస్పీ అన్బురాజన్ పలు సూచనలు చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు అనంతపురం సైబర్ సెల్ నుంచి ఒక మంచి వర్క్ చేయడం జరిగింది. గుత్తి పోలీస్ స్టేషన్లో త్రూ స్పందన కంప్లైంట్ ఏఈపీఎస్ ఫ్రాడ్ ఒకటి రిపోర్ట్ అయితే 308/23 అనే ఎఫ్ఐఆర్ నంబర్ కింద ఏఈపీఎస్ ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సర్వీస్ కింద సైబర్ నేరగాళ్ళు దాదాపు 5 మంది దగ్గర నుంచి వాళ్ళ అకౌంట్ నుంచి 10,000 రూపాయలు తీసుకున్నట్టు కంప్లైంట్ వస్తే ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఇమీడియట్గా సైబర్ టీమ్ని యాక్టివేట్ చేయడం జరిగింది. సైబర్ టీమ్ ఈ విషయం మీద డీటెయిల్గా ఆరాధించిన తర్వాత ఇద్దరు అఫెండర్స్ని బీహార్ ప్రాంతానికి ఐడెంటిఫై చేయడం జరిగి టీమ్ని కూడా ఇమీడియట్గా డిస్పాచ్ చేయడం జరిగింది. 29th నాడు బీహార్లో ఇద్దరు వ్యక్తుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. అక్కడే అరెస్ట్ చేయడం జరిగింది. పూర్ణియా డిస్టిక్లో నూర్ ఇస్లాం, మొహమ్మద్ అని ఇద్దరిని పూర్ణియా డిస్టిక్లో అరెస్ట్ చేసి 1వ తారీఖు మన కోర్టులో హాజరు పెట్టడం జరిగింది. వీళ్ళ అకౌంట్ని డీటెయిల్గా ఆరాధించినప్పుడు అందాజుగా 39 lakh రూపీస్ వీళ్ళ అకౌంట్లో ఇలాంటి ఫ్రాడ్ ద్వారా అంటే ప్రతి విక్టిమ్ దగ్గర నుంచి 10,000 రూపాయలు తీసుకోవడం, అవి వీళ్ళ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవడం, వాళ్ళ వాలెట్ నుంచి ఏదైతే పేమెంట్ సర్వీస్కి సంబంధించిన చిన్న కిసాక్ ఉందో దాని నుంచి వాలెట్ నుంచి వీళ్ళ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయినట్టు గుర్తించడం జరిగింది. అందాజుగా విక్టిమ్స్ నంబర్స్ చూసుకున్న దాదాపు 350 మంది దగ్గర నుంచి ఈ విధంగా 10,000 రూపాయలు తీసుకున్నది గుర్తించడం జరిగినాయి. ఈ అకౌంట్స్ అన్ని కూడా చూసినప్పుడు డిఫరెంట్ రాష్ట్రానికి సంబంధించిన విక్టిమ్స్ కూడా దీనిలో ఉండడం గుర్తించి కన్సర్న్ పోలీస్ వారికి కూడా అండ్ స్టేట్ పోలీస్ కూడా ఇంటిమేటేషన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇది ఏంటంటే ఏఈపీఎస్ సంబంధించి మీరు కూడా చూసే ఉంటారు. ఇట్స్ చిన్న హ్యాండ్ హెల్డ్ డివైస్ ఉంటుంది. ఇంటింటికి వస్తారు. ఆ పర్టికులర్ ఏజెంట్ విరల ముద్రని విక్టిమ్స్ దగ్గర నుంచి తీసుకున్నాక దెన్ 10,000 రూపీస్ వాళ్ళ అకౌంట్ క్రెడిట్ చేయడం జరుగుతాయి. సో ప్రతి వాలెట్ కూడా లిమిటెడ్ నంబర్సే ఉంటాయి. సో ఈ ఒక ఇద్దరిని ఎవరైతే మేము అరెస్ట్ చేసినామో వాళ్ళ అకౌంట్లో 38 lakhs గుర్తించడం జరిగినాయి. ఇంకా కొంతమంది పేరు చెప్పున్నారు. వాళ్ళందరినీ ఆరాధిస్తున్నప్పుడు ఇది ఇంకా పెరగడానికి ఆస్కారం ఉంది. సో సైబర్ క్రైమ్ కు సంబంధించి మాత్రం అనంతపురం సైబర్ సెల్ ఇస్ వెరీ ప్రొయాక్టివ్. మీరు 1930 కానీ ఆర్ ఎన్సీఆర్పీ పోర్టల్లో కానీ ఆర్ డయల్ 100 కానీ ఆర్ 9440796800 సైబర్ నేరానికి సంబంధించి ఏదైనా ఉండొచ్చు. వాట్సాప్ ద్వారా కానీ ఆర్ ఫేస్బుక్లో కానీ మిమ్మల్ని స్టాకింగ్ చేస్తున్నట్టు ఆర్ అసభ్యంగా మాట్లాడుతున్నట్టు ఉంటే ఆర్ ఏదైనా పోస్టింగ్ పెడుతున్నట్టు ఉంటే ఆర్ మీరు ఏదైనా లింక్ని ప్రెస్ చేసి ఒకవేళ మీ యొక్క అకౌంట్ నుంచి డబ్బులు పోయినట్టు ఉన్నా సరే ఈ నంబర్కు మీరు కాల్ చేసి చెప్తే వెంటనే ఎఫ్ఐఆర్ కట్టేసి సైబర్ సెల్ని యాక్టివేట్ చేసి ఇమీడియట్గా రికవరీ కూడా మేము వెంటనే చేయగలుగుతాం. కాబట్టి ప్రధానంగా సైబర్ అఫెన్సెస్లో ఇమీడియట్గా రిపోర్టింగ్ ఉంటే రికవరీ ఆల్సో విల్ బి 100%. ఫర్దర్గా దీంట్లో ఇంట్రాగేషన్స్ కొనసాగుతున్నాయి అండ్ ఇంకా కొంతమంది దీంట్లో అబ్స్కాండింగ్లో ఉన్నారు. వాళ్ళ పేరు కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఫర్దర్గా పోలీస్ కస్టడీలో వీళ్ళని తీసుకొని ఫర్దర్ విచారణలు కొనసాగుతుంది. ఈ ఒక మంచి వర్క్లో పార్టిసిపేట్ చేసిన సైబర్ టీమ్ ఇన్స్పెక్టర్ జాకీర్, అదేవిధంగా గుత్తి ఇన్స్పెక్టర్, ఎస్ఐ అండ్ హిస్ టీమ్ అందరూ కూడా రివార్డ్ రాయడం జరుగుతున్నాయి.